ఈరోజు దేవుని వాగ్దానంగా జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందాం. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో నిన్ను అలంకరించుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని సముఖమందు సాతాను ఫిర్యాదు చేస్తున్నట్లు, యెహోషువ ప్రధాన యాజకుడు అక్కడ నిలబడినట్లు జకర్యా చూస్తా ఉన్నాడు. సాతాను ఫిర్యాదు చేస్తూ, ఇతను పాపం చేసినాడు, ఇతను అర్హుడు కాదు, ఇతనికి దీవెనలు రావద్దు, వీరు ముందుకెళ్ళడానికి లేదు అని సైతాను ఫిర్యాదు చేస్తూ ఉంటే, అక్కడ నిలబడిన యెహోవా దూత, దేవుని యొక్క దూత సాతానును గద్దిస్తా ఉంది. దేవుడు నిన్ను గద్దించును గాక సాతానా. యెహోషువతో మాట్లాడుతూ, నీ మలిన వస్త్రములు తీసే, నీకు ప్రశస్తమైన వస్త్రాలు నేను ఇస్తా ఉన్నాను, నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములు నీకు ఇస్తా ఉన్నానని ఆ దూత యెహోషువతో మాట్లాడుతా ఉంది. నేటి దినంలో కూడా సైతాను ఎన్నో ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు, కానీ పరలోకంలో వాడు లేడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వన యేసయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారు. పాత నిబంధనలో దేవుడు దూతగా కనబడతా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభువారు ఒక దూతలాగా నిలబడినారు. యెహోషువ పాపాలను పరిహరించిన దేవుడే ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను పరిహరించినాడు. క్రీస్తు రక్తంలో మన పాపమును మనం కడుక్కొని ఆయన కోసం సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు మన పాపాలు మన్నించినాడు. సైతాను ఫిర్యాదు చేస్తూ ఉంటాడు, లేదా ఏదో తలంపుల ద్వారా మనల్ని కృంగిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. క్రీస్తులో నీకు విజయం ఉంది. క్రీస్తులో నీ పాపములు క్షమింపబడ్డాయి. యేసుక్రీస్తునందు నీకు విజయం ఉంది. హల్లెలూయా. సైతాను యొక్క ఫిర్యాదులను మనం పట్టించుకోకుండా దేవుడిచ్చే ఆ ప్రశస్త వస్త్రములను, రక్షణ వస్త్రములను మనం ధరించుకొని ప్రభులో ముందుకు సాగాలి. హల్లెలూయా. నీవు ఏదైనా పాపం చేసినట్లయితే ఒప్పుకో, ప్రభువా నేను చేసిన తప్పే, నన్ను క్షమించు అని అడుగు. యెహోషువను క్షమించి ఆ ప్రధాన యాజకుడిని నిలబెట్టినట్లే దేవుడు కూడా నిన్ను నిలబెడతాడు. దూతగా కనిపిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆ పాపాలు పరిహరించినాడు. పాత నిబంధనలో అనేక సందర్భాల్లో దూతగా